హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎన్ఎంఆర్ స్టడీస్. నేను మీ నాగమేంద్ర. ఫ్రెండ్స్, ముందుగా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి సార్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకంటూ నోటిఫికేషన్గా వస్తుందండి. సో ఇక్కడ సైకాలజీలో ఈరోజు మనము టెట్కు సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేసి సైకాలజీలో కొన్ని మోడర్న్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో ఇందులో ఫస్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఈ క్రింది వాణిలో బుద్ధిమాంద్యులకు చెందిన వాక్యం ఏది? ఆప్షన్ 1 మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. ఆప్షన్ 2 శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 3 శారీరక మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 4 శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడనేసి ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి. సో దీనికి ఆన్సర్ శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదండి. అంటే బుద్ధిమాంద్యులు అన్నప్పుడు వాళ్ళు ఎంత హైట్ అయినా ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా వాళ్ళు తెలివిపరులు ఉండాల్సిన అవసరం లేదండి. సో వాళ్ళు పొట్టి ఉన్నా, హైట్ ఉన్నా, లేదా ఆజానుబాహులాగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు మానసికంగా డెవలప్మెంట్ అయి ఉండరు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్రింది వాణిలో మరుగుజ్జులకు చెందిన వాక్యం ఏది? ఆప్షన్ 1 శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 2 మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. ఆప్షన్ 3 శారీరక మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 4 శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు. ఒకసారి దీనికి ఆన్సర్ ఆలోచించారా? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదనేది ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మరుగుజ్జులు ఉన్నప్పుడు సో వాళ్ళకి హైట్తో వెయిట్తో పని లేదండి, బట్ మానసికంగా డెవలప్మెంట్ అయి ఉంటారు, బట్ శారీరకంగా అయితే డెవలప్మెంట్ అయి ఉండాలండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది? ఆప్షన్ 1 శిశువు సంకలనం తర్వాత వ్యవకలనం, తర్వాత గుణకారం, తర్వాత భాగాహారం నేర్చుకోవడం క్రమానుగతం. ఆప్షన్ 2 శిశువు సంకలనం ఆధారంగా గుణకారం, వ్యవకలనం ఆధారంగా భాగాహారం నేర్చుకోవడము సంచితము. ఆప్షన్ 3 శిశువులో భాషా వికాసం నిరంతరం జరగడం అనేది విచ్ఛిన్నం. ఆప్షన్ 4 వివిధ రకాల వికాసాలు విడివిడిగా గాక కలిసి పనిచేయడం అనేది ఏకీకృతం. ఓకే అండి, ఒకసారి ఆన్సర్ థింక్ చేశారా దీనికి? సో దీనికి ఆన్సర్ శిశువులో భాషా వికాసం నిరంతరం జరగడం అనేది విచ్ఛిన్నం ఇచ్చాడు. ఇది సరికాని వాక్యం అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం, ఆహ్లాదం ప్రతిస్పందనలుగా విడిపడడం ఈ సూత్రం ద్వారా వివరించవచ్చు. ఆప్షన్ 1 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. ఆప్షన్ 2 వికాసం సులభ అంశాల నుండి జటిల అంశాలకు సంభవిస్తుంది, జటిల అంశాల కంటే కఠిన అంశాలు కండి. తర్వాత వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 4 వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి. సో దీనికి ఆన్సర్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వ్యక్తి వికాసం పైన పరిసర ప్రభావం సమర్థించే వారిలో సరికానిది ఏది? ఆప్షన్ పాఠశాల వసతులు, వ్యక్తుల వికాసం WC బాగ్లే. ఆప్షన్ 2 పెంపుడు శిశువులు స్కోడాక్. ఆప్షన్ 3 జిప్సీ నడిపే వారి పిల్లలు గోల్డన్. తర్వాత 19 జతల సమరూప కవలలు వాట్సన్ అండి. ఒకసారి ఆన్సర్ థింక్ చేశారండి. సో దీనికి ఆన్సర్ 19 జతల సమరూప కవలలు వాట్సన్ అనేది దీనికి సరికాని ఆన్సర్ అవుతుందండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ప్రతిభావంతులైన తల్లిదండ్రుల పిల్లల చదువులో రాణించలేకపోవడానికి కారణము అశ్రద్ధ, నిర్లక్ష్యం కావని వారి అనువంశికత ప్రభావం అని తెలియజేసే నియమం. ఆప్షన్ 1 సామ్య నియమం. ఆప్షన్ 2 ప్రతిగమన నియమం. ఆప్షన్ 3 వైవిధ్య నియమం. ఆప్షన్ 4 ప్రవర్తన నియమం అండి. ఓకే, దీనికి ఆన్సర్ ప్రతిగమన నియమం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఒక వ్యక్తి తనని నిరంతరం బాధకి గురి చేసే విషయాల వలన కలిగిన ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనకు సంతోషంను కలిగించే వేరే పనుల్లో నిమగ్నం కావడం తన అలవాటుగా మార్చుకున్నాడు. ఆ వ్యక్తి దగ్గర అతనిలో జరిగిన అభ్యసనం మరియు ఆ విధానములు వరుసగా అండి. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి ఉత్తర బాల్యదశ యత్నాదోష అభ్యసన పద్ధతి, అలాగే ఉద్వేగ కెథార్సిస్ అనేది మొదటి ఆప్షన్. తర్వాత రెండవ ఆప్షన్ చూస్తే ఇక్కడ పూర్వ బాల్యదశ ఉద్వేగ కెథార్సిస్ యత్నదోష అభ్యసనం. ఆప్షన్ 3 ఉత్తర బాల్యదశ అంతర్దృష్టి అభ్యసనం ఉద్వేగ కెథార్సిస్. ఆప్షన్ 4 వచ్చేసి పూర్వ బాల్యదశ నిబంధనం ఉద్వేగ కెథార్సిస్ అండి. సో దీనికి ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి
ఉత్తర బాల్య దశ యత్న దోష అభ్యసన పద్ధతి ఉద్వేగ కెథార్సిస్ అనేది దీనికి ఆన్సర్ అవుతుందండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ అని చెప్పిన తర్వాత న్యూఢిల్లీ ఏ దేశానికి రాజధాని అని అడిగితే సమాధానం చెప్పలేని విద్యార్థి పియాజే సిద్ధాంతంలో ఏ దశలో చెందుతాడు, దానిని ఏమంటాడని క్వశ్చన్ అడిగానండి. దీనికి ఆప్షన్స్ చూస్తే ఇక్కడ ఇంద్రియ చాలక దశ వస్తు స్థిరత్వ భావన, ఆప్షన్ 2 వచ్చేసి పూర్వ ప్రచాలక దశ ఎనిమిజం, ఆప్షన్ 3 వచ్చేసి పూర్వ ప్రచాలక దశ ఏకమితి, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ ఆగమనాత్మక ఆలోచన అండి. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి. దీనికి ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ ఏకమితి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసాం. ఇక్కడ పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక వికాస దశ ఏది? ఆప్షన్ 1 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 3 3వ దశ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 4 4వ దశ సాంప్రదాయ స్థాయి. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి సార్. ఓకే అండి, దీనికి ఆన్సర్ 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది దీనికి ఆన్సర్ అవుతుందండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మానవ హక్కులను గౌరవించి మెర్సీ కిల్లింగ్ను అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి నిర్ణయానికి వదిలివేయాలి, అవసరమైతే సమాజ సంక్షేమం కోసం సంబంధిత చట్టాలను సవరించాలి అనే వ్యక్తి నైతిక స్థాయి. సో ఇది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో వస్తుందండి. సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి 3వ దశ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 వచ్చేసి 4వ దశ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 3 వచ్చేసి 5వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి, 4వ ఆప్షన్ వచ్చేసి 6వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి అండి. సో దీనికి ఆన్సర్ 5వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నోమ్ చోమ్స్కీ ప్రకారం సార్వత్రిక వ్యాకరణం అనగా ఆప్షన్ 1 ప్రతి ఒక్కరూ అనుభవాల ద్వారా భాషను పొందడం, ఆప్షన్ 2 ప్రపంచవ్యాప్తంగా ఒకే గ్రామర్ ఉండటం, ఆప్షన్ 3 వ్యాకరణంను అర్థం చేసుకునే శక్తి ప్రతి ఒక్కరికి అనువంశికంగా సంక్రమించడం, ఆప్షన్ 4 ప్రపంచానికి అందరికీ ఉపయోగపడలేనిది. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి సార్. సో దీనికి ఆన్సర్ వ్యాకరణంను అర్థం చేసుకునే శక్తి ప్రతి ఒక్కరికి అనువంశికంగా సంక్రమించడం అనేది దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుందండి. అంటే నోమ్ చామ్స్కీ ప్రకారం సార్వత్రిక వ్యాకరణం అంటే అది డెఫినేషన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఆత్మభావనను పిల్లల్లో మాపనం చేయు పద్ధతి. ఆప్షన్ 1 సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్వెంటరీ, ఆప్షన్ 2 ది వైన్ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, ఆప్షన్ 3 సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్, ఆప్షన్ 4 వచ్చేసి ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ అండి. ఓకే, ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి సార్. దీనికి ఆన్సర్ సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కార్ల్ రోజర్స్ ప్రకారం మానవుల ప్రేరణలు ప్రవృత్తులు అనేవి ఆప్షన్ 1 ఆదర్శాత్మకంగా ఉండాలి, ఆప్షన్ 2 సకారాత్మకంగా ఉండాలి, ఆప్షన్ 3 నకారాత్మకంగా ఉండాలి, ఆప్షన్ 4 ప్రయోజనాత్మకంగా ఉండాలి. సో దీనికి ఆన్సర్ సకారాత్మకంగా ఉండాలండి. కార్ల్ రోజర్స్ ప్రకారం మానవుల ప్రేరణలు ప్రవృత్తులు అనేవి సకారాత్మకంగా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఇక్కడ చొరవ చూపడం తప్పు చేశానన్న భావన ఎరిక్సన్ ప్రకారం ఏ వయసులో కనుగొనగలము? ఆప్షన్ 1 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల మధ్య, ఆప్షన్ 2 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మధ్య, ఆప్షన్ 3 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల మధ్య, ఆప్షన్ 4 12 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య. ఓకే సార్, దీనికి ఆన్సర్ వచ్చేసి 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మధ్య. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఎరిక్సన్ ప్రకారం పరిపక్వ దశలో వ్యక్తిలో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏవి? ఆప్షన్ 1 సమగ్రత నిరాశ, ఆప్షన్ 2 ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ 3 సాన్నిహిత్యం ఏకాంతం, ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అండి. ఓకే, ఆన్సర్ థింక్ చేయండి ఒకసారి. దీనికి ఆన్సర్ సమగ్రత నిరాశ అనేది దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్రింది వాణిలో అంతస్థ వైయక్తిక భేదమును గుర్తించుము. ఆప్షన్ 1 రహీం ఆటలు ఆడటం ఇష్టపడినంతగా చదువును ఇష్టపడడు, ఆప్షన్ 1 అక్బర్ రాయడానికి ఇష్టపడితే కిరణ్ చదవడానికి ఇష్టపడతాడు, ఆప్షన్ 3 రవి గౌరవించినంతగా ఉపాధ్యాయులను రాము గౌరవించాడు. తర్వాత ఆప్షన్ 4 వచ్చేసి గిరి హరి ఇద్దరిలో ఉపాధ్యాయులు ఇచ్చిన ఇంటి పనిని హరి బాగా చేస్తాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి రహీం ఆటలు
ఆడటం ఇష్టపడినంతగా చదువును ఇష్టపడంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మార్పులండి. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ క్రింది వాణిలో ప్రజ్ఞను గురించిన అపోహను గుర్తించండి. ఆప్షన్ 1 ప్రజ్ఞ అనేది ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించడం. ఆప్షన్ 2 వచ్చేసి ప్రజ్ఞ అనేది అమూర్తీకరణంగా వ్యవహరించడం. ఆప్షన్ 3 ప్రజ్ఞ అనున్నది కొత్త పరిస్థితులకు అనుకూలమవడం. ఆప్షన్ 4 ప్రజ్ఞ అనున్నది జ్ఞానం అండి. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి. దీనికి ఆన్సర్ ప్రజ్ఞ అనున్నది జ్ఞానం అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్రింది వాటిలో ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది. ఆప్షన్ 1 సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం. ఆప్షన్ 2 వనరులను సమర్థంగా ఉపయోగించే సామర్థ్యం. ఆప్షన్ 3 అనుగుణ్యత సామర్థ్యం. ఆప్షన్ 4 సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం అండి. ఒకసారి క్వశ్చన్కి ఆన్సర్ థింక్ చేయండి. దీనికి ఆన్సర్ సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం అండి. ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది ఏదంటే సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం అనేది ఆ నిర్వచనానికి సంబంధించి భాగం కాదు. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూకు సరైన ప్రవచనం కానిది. ఆప్షన్ 1 ప్రజ్ఞ వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. ఆప్షన్ 2 ప్రజ్ఞకు జాతి మత లింగ భేదాలు ఉంటాయి. ఆప్షన్ 3 వచ్చేసి 8 సంవత్సరాల శ్వేత ప్రజ్ఞాలబ్ధి 100 అయితే 16 సంవత్సరాలు కూడా అంతే ఉంటుంది. ఆప్షన్ 4 వచ్చేసి అశోక్ మానసిక వయస్సు శారీరక వయస్సుల నిష్పత్తిని 100తో లబ్ధం చేస్తే వస్తుంది. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి సార్. సో దీనికి ఆన్సర్ ప్రజ్ఞకు జాతి మత లింగ భేదాలు ఉంటాయండి. సో ఇక్కడ సరైన ప్రవచనం కానిది అని అడిగాడు కాబట్టి ప్రజ్ఞకు జాతి మత లింగ భేదాలు ఉంటాయి అనేది సరైనది కాదండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఇక్కడ లక్ష్మి అనే విద్యార్థికి తన ఉపాధ్యాయుడు ప్రజ్ఞకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలనే ప్రయత్నంలో ప్రజ్ఞాలబ్ధి సూత్రంను ఉపయోగించి ప్రజ్ఞను కనుక్కోవాలనుకున్నాడు. అయితే ఇది ప్రతి తరగతిలో చేయగా లక్ష్మీ ప్రజ్ఞ ఈ క్రింది వాటిలో ఏ విధంగా ఉంటుందనేసి ఇక్కడ క్వశ్చన్ అడిగాడండి. ఆప్షన్ 1 లక్ష్మీ వయసు పెరిగే కొలది ప్రజ్ఞాలబ్ధి తగ్గుతుంది. ఆప్షన్ 2 లక్ష్మీ వయసు పెరిగే కొలది ప్రజ్ఞాలబ్ధి పెరిగిపోతుంది. తర్వాత ఆప్షన్ 3 లక్ష్మీ యొక్క ప్రజ్ఞాలబ్ధి పెరగగా తగ్గగా స్థిరంగా ఉంటుంది. ఆప్షన్ 4 లక్ష్మీ యొక్క ప్రజ్ఞాలబ్ధి ప్రతి సంవత్సరంలోనూ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. దీనికి ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి సార్. దీనికి ఆన్సర్ లక్ష్మీ యొక్క ప్రజ్ఞాలబ్ధి పెరగగా తగ్గగా స్థిరంగా ఉంటుందనేది దీనికి ఆన్సర్ అవుతుందండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూస్తే ఇక్కడ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనే ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్ 1 పేపర్ పెన్సిల్ మరియు వేగ పరీక్ష. ఆప్షన్ 2 నిష్పాదన మరియు వ్యక్తిగత పరీక్ష. ఆప్షన్ 3 వచ్చేసి శాబ్దిక మరియు వ్యక్తిగత పరీక్ష. ఆప్షన్ 4 వచ్చేసి సామూహిక మరియు అశాబ్దిక పరీక్ష అండి. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి సార్. దీనికి ఆన్సర్ సామూహిక మరియు అశాబ్దిక పరీక్ష అండి. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనే ప్రజ్ఞా పరీక్ష వచ్చేసి సామూహిక మరియు అశాబ్దిక పరీక్ష అవుతుందండి. RSPM అనేది. ఓకే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఇక్కడ ఈ క్రింది వాణిలో వేగ పరీక్ష కానిది. ఆప్షన్ 1 ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష. ఆప్షన్ 2 వచ్చేసి ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఆప్షన్ 3 వచ్చేసి క్యాటిల్ కల్చర్ ఫేర్ టెస్ట్. ఆప్షన్ 4 వచ్చేసి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. సో దీనికి ఆన్సర్ థింక్ చేయండి సార్ ఒకసారి. దీనికి ఆన్సర్ వచ్చేసి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడిగా సహజ సామర్థ్యాలు నిర్వచనం కాని దానిని గుర్తించము. ఆప్షన్ 1 రవి ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచించడం. ఆప్షన్ 3 కిరణ్లో ఉన్న జ్ఞానం నైపుణ్యం నిర్దిష్ట ప్రతిస్పందనల సముదాయం. ఆప్షన్ 3 వచ్చేసి ఆనంద్ చదరంగంలో ఉన్నత స్థాయికి చేరిన కౌశలం. ఆప్షన్ 4 కలం బట్టి కవిత్వం రాయలేని కోహ్లీ బ్యాట్తో పరుగులు వరద పారించడం. ఓకే అండి, ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి దీనికి. దీనికి ఆన్సర్ రవి ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచించడం అనేది దీనికి ఆన్సర్ అవుతుంది కాదండి. తర్వాత అంటే నిర్వచనం కాదు అడిగాడు కాబట్టి దానికి సంబంధించి అది ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ప్రకటిత అభిరుచిలో ఆప్షన్ 1 ఉపాధ్యాయులు పరిశీలన ద్వారా పిల్లల అభిరుచులను తెలుసుకుంటారు. ఆప్షన్ 2 వచ్చేసి పరిశీలన ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచులను తెలుసుకుంటారు. ఆప్షన్ 3 పిల్లలే స్వయంగా తమ అభిరుచులను తెలుపుతారు. ఆప్షన్ 4 వచ్చేసి పేపర్ పెన్సిల్ పరీక్షల ద్వారా అభిరుచులను అంచనా వేస్తారండి.
దీనికి ఆన్సర్ ఒకసారి థింక్ చేయండి సార్. దీనికి ఆన్సర్ పిల్లలే స్వయంగా తమ అభిరుచులను తెలుపుతారు అనేది దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ తరగతి గదిలో విద్యార్థుల అభిరుచులను తెలుసుకున్నటకు అభిరుచుల లక్షణం కాని దానిని ఉపాధ్యాయుడిగా ఎలా గుర్తిస్తావు? ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణకు దోహదపడడం, ఆప్షన్ 2 నిగూఢ అభ్యసనం, ఆప్షన్ 3 వచ్చేసి విద్యార్థులలోని అభిరుచులు మాపనం చేయవచ్చు, ఆప్షన్ 4 వచ్చేసి ఒక వస్తువు పట్ల అనుకూలంగా ప్రవర్తించే ధోరణి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఒక వస్తువు పట్ల అనుకూలంగా ప్రవర్తించే ధోరణి అనేది దీనికి ఆన్సర్ అవుతుందండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూస్తే ఇక్కడ మనకు వైఖరులకు సంబంధించి క్రింది వానిలో అసత్య ప్రవచనం. ఆప్షన్ 1 వ్యక్తుల వైఖరులను బాహ్య ప్రవర్తనల ద్వారా తెలుసుకోగలం, ఆప్షన్ 2 వైఖరులు వ్యక్తిలో విడిగా ఉండగా అతని మానసిక శక్తులతో కలిసి పనిచేస్తాయి, ఆప్షన్ 3 వైఖరులు పుట్టినప్పటి నుండి స్థిరంగా ఉంటాయి, ఆప్షన్ 4 వైఖరులు అభ్యసనం వల్ల ఏర్పడతాయి. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి సార్ దీనికి సంబంధించి. సో దీనికి ఆన్సర్ వైఖరులు పుట్టినప్పటి నుండి స్థిరంగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల పట్ల కొందరు అనుకూలంగా ఉంటూ మరికొందరు ప్రతికూల అభిప్రాయం కలిగి ఉండడం అనేది వారి వైఖరుల మధ్య ఉండే వ్యత్యాసాన్ని సూచించే వైఖరి లక్షణం అండి. ఆప్షన్ 1 దిశ, ఆప్షన్ 2 తీవ్రత, ఆప్షన్ 3 వ్యాప్తి, ఆప్షన్ 4 ఆలోచన. దీనికి ఆన్సర్ వ్యాప్తి అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో లక్ష్యాల సాధనలో వెనుకబడిన విద్యార్థిని శారీరకంగా దండించడం, చులకన చేసి మాట్లాడడం వలన విద్యార్థి యొక్క ఏ అంశంపై నీవు వ్యతిరేక ప్రభావం కలుగజేస్తూ దానిని కుంటుపడేలా చేస్తుంది? ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 మూర్తిమత్వం, ఆప్షన్ 3 సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 సృజనాత్మకత. సో దీనికి ఆన్సర్ దీనికి ఆన్సర్ వచ్చేసి మూర్తిమత్వం అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ విద్యార్థి మూర్తిమత్వంపై ప్రభావం చూపే గ్రంథుల స్రావాలకు సంబంధించి క్రింది వానిని జతపరచము. ఆప్షన్ 1 యుతల ఆప్షన్స్ అండి, ఉద్వేగం, జైగాంటిజం, ఆప్షన్ 3 వచ్చే క్రిటినిజం, తర్వాత 4వది వచ్చేసి టిటాని. తర్వాత రైట్ సైడ్ దీనికి సంబంధించి ఆప్షన్ చూస్తే పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, అధివృక్క గ్రంథి, తర్వాత పారా థైరాయిడ్ గ్రంథి అనేది దీనికి ఉన్నాయండి. ఒకసారి ఆన్సర్లు అనేది దీనికి డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను. సో ఉద్వేగం అనేది అధివృక్క గ్రంథికి సంబంధించినది, తర్వాత జైగాంటిజం అనేది పీయూష గ్రంథికి సంబంధించినది, తర్వాత క్రిటినిజం అనేది థైరాయిడ్ గ్రంథికి సంబంధించినది, టిటాని అనేది పారా థైరాయిడ్ గ్రంథికి సంబంధించినది అవుతుందండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూస్తే ఇక్కడ ఒక ఉపాధ్యాయునిగా నీవు తరగతి గదిలో మానసిక ఆరోగ్యం సరిగా లేని విద్యార్థిని సమూహం నుండి ఎలా గుర్తిస్తావు? ఆప్షన్ 1 సాంఘిక పరిపక్వతను పొంది ఉండడం, ఆప్షన్ 2 తన పరిమితులను గురించిన అవగాహన కలిగి తదనుగుణంగా వ్యవహరించడం, ఆప్షన్ 3 వచ్చేసి ఉద్వేగాలను నియంత్రణలో ఉంచకపోవడం, ఆప్షన్ 4 వచ్చేసి స్వీయ క్రమశిక్షణను కలిగి ఉండడం. సో దీనికి ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి సార్. సో దీనికి ఆన్సర్ ఉద్వేగాలను నియంత్రణలో ఉంచకపోవడం అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు తరగతిలో నిర్వహిస్తున్న జట్టు సామూహిక కృత్యాల్లో పాల్గొనకుండా నిరంతరం తలనొప్పి, నడుము నొప్పి, నీరసం వంటి శారీరక రుగ్మతలపై శ్రద్ధ చూపి మానసిక స్థిమితమును పొందడము. ఆప్షన్ 1 దౌర్బల్య ప్రతిచర్యలు, ఆప్షన్ 2 అనియంత్రిత నిర్బంధక నాడి రుగ్మత, ఆప్షన్ 3 వచ్చేసి అవసారం, ఆప్షన్ 4 వచ్చేసి హిస్టీరియా అండి. ఓకే సార్, దీనికి ఆన్సర్ థింక్ చేశారా? దీనికి ఆన్సర్ వచ్చేసి దౌర్బల్య ప్రతిచర్యలు అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఆటోలో వెళితే కాలం కలిసి వచ్చినా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయని, బస్సులో వెళితే డబ్బులు తక్కువ ఖర్చైనా సకాలంలో వెళ్ళలేమోనని భయపడే సంఘర్షణ స్థితి. ఆప్షన్ 1 ఉపగమ పరిహార, ఆప్షన్ 2 ఉపగమ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 పరిహార అండి. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి. సో దీనికి వచ్చేసి ఆన్సరు ఉపగమ పరిహార అనేది దీనికి సంబంధించి ఆన్సర్ అనేది అవుతుందండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇంజనీరింగ్లో సీటు రాని అమ్మాయి ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు, దానికన్నా తను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడం. సో దీనికి ఆప్షన్ 1 పరిహారం, ఆప్షన్ 2 ప్రక్షేపణం, ఆప్షన్ 3 హేతుకీకరణం, ఆప్షన్ 4 వచ్చేసి విస్థాపనం అండి. ఓకే, దీనికి ఆన్సర్ ఆలోచించండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి హేతుకీకరణ అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు, తదుపరి అతను
కవిత్వం రాయడంపై తన ఆలోచనలు లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షక తంత్రం. ఆప్షన్ 1 ప్రక్షేపణం, ఆప్షన్ 2 హేతుకీకరణం, ఆప్షన్ 3 ఉదాత్తీకరణ, ఆప్షన్ 4 వచ్చేసి దమనం. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి సార్. దీనికి ఆన్సర్ ఉదాత్తీకరణ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూస్తే ఇక్కడ సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించిన సమగ్ర విచారణ జరిపి ఆ విద్యార్థి సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడే పద్ధతి. ఆప్షన్ 1 వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, ఆప్షన్ 2 అంతఃపరిశీలన పద్ధతి, ఆప్షన్ 3 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 4 తిర్యక్ ఉపగమ పద్ధతి అండి. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి. దీనికి ఆన్సర్ వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి అనేది దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూస్తే ఇక్కడ వికాస కృత్యాలు అను పదమును ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 కోల్బర్గ్, ఆప్షన్ 2 వైగాట్స్కీ, ఆప్షన్ 3 పియాజే, ఆప్షన్ 4 హావిగ్ హ్యూరిస్ట్. సో దీనికి ఆన్సర్ ఒకసారి థింక్ చేయండి. దీనికి ఆన్సర్ హావిగ్ హ్యూరిస్ట్ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం. ఆప్షన్ 1 లక్ష్య నిర్దేశకం కాదు, ఆప్షన్ 2 అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు, ఆప్షన్ 3 జీవిత పర్యంత ప్రక్రియ, ఆప్షన్ 4 అభ్యసనం నిశ్చల ప్రక్రియ అండి. ఓకే, దీనికి ఆన్సర్ థింక్ చేశారా సార్? సో దీనికి ఆన్సర్ జీవిత పర్యంత ప్రక్రియ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ అభ్యసనను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా క్రింది ప్రవచనాల్లో ఒకటి సరైనది కాదు. ఆప్షన్ 1 ప్రేరణ అభ్యసనంకు రాచబాట, ఆప్షన్ 2 వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యసనం ప్రభావితం చేసే అంశం కాదు, ఆప్షన్ 3 స్మృతి అభ్యసనం పెంచుతుంది, ఆప్షన్ 4 పరిపక్వత అభ్యసనల మధ్య ధనాత్మక సంబంధం కలదు. సో దీనికి ఆన్సర్ వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యసనం ప్రభావితం చేసే అంశం కాదనేది దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ అక్షయ్ అనే విద్యార్థి తెలివైనవాడు అయినప్పటికీ తరగతి విద్యా సాధనలో వెనుకబడడాన్ని గుర్తించి ఉపాధ్యాయుడు అతనికి ప్రేరణను ఆసక్తిని కలిగించడం ద్వారా అభ్యాసం తిరిగి వేగాన్ని పుంజుకొనడం ద్వారా ఎక్కువ మార్కులను సాధించడం అనే దానిని సూచించే దశ. ఆప్షన్ 1 శారీరక అవధి లేదా హద్దు, ఆప్షన్ 2 పీఠభూమి దశ, ఆప్షన్ 3 చాంచల్య దశ, ఆప్షన్ 4 పీఠభూమి తర్వాత స్ఫూర్తి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి పీఠభూమి తర్వాత స్ఫూర్తి అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ ఈ క్రింది వాణిలో సరైన దానిని గుర్తించము. ఆప్షన్ 1 కుంభాకార వక్రరేఖ, ఆప్షన్ 2 ఆరోహణ వక్రరేఖ, ఆప్షన్ 2 కాదండి, మొత్తం అంతా కూడా ఒకే ఆప్షనే. సరైన దాన్ని గుర్తించమన్నాడు కాబట్టి సో కుంభాకార వక్రరేఖ, అలాగే ఆరోహణ వక్రరేఖ, తిరోగమన వక్రరేఖ అనేది ఫస్ట్ 1 ఆప్షన్. తర్వాత సెకండ్ ఆప్షన్ చూస్తే పుటాకార వక్రరేఖ, అవరోహణ వక్రరేఖ, పురోగమన వక్రరేఖ. తర్వాత ఆప్షన్ 3 అనేది చూస్తే ఇక్కడ కుంభాకార వక్రరేఖ, అవరోహణ వక్రరేఖ, తిరోగమన వక్రరేఖ అండి. తర్వాత ఆప్షన్ 4 చూస్తే ఇక్కడ పుటాకార వక్రరేఖ, ఆరోహణ వక్రరేఖ, పురోగమన వక్రరేఖ అనేది దీనికి సంబంధించి ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత కింద మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ కామా బి సరైనవి, తర్వాత రెండో ఆప్షన్ వచ్చేసి బి కామా సి సరైనవి, తర్వాత మూడో వచ్చేసి ఏడి సరైనవి, తర్వాత సిడి సరైనవి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి. సో ఒకసారి ఆలోచించండి. సో దీనికి సంబంధించి సిడి అనేవి సరైనవి అంటే కుంభాకార వక్రరేఖ, అవరోహణ వక్రరేఖ, తిరోగమన వక్రరేఖ అనేవి, అలాగే పుటాకార వక్రరేఖ, ఆరోహణ వక్రరేఖ, పురోగమన వక్రరేఖ ఇవి రెండు కూడా కరెక్ట్ 1 ఆన్సర్లు అవుతాయి. తర్వాత నెక్స్ట్ 1 క్వశ్చన్ చూస్తే ఇక్కడ సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితము. ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం అండి. సో దీనికి ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి సార్. సో దీనికి ఆన్సర్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 4 వచ్చేసి నిర్నిబంధిత ప్రతిస్పందన అనేది దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. తర్వాత ఒకసారి ఆప్షన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ దీనికి ఆన్సర్ ఆలోచించండి సార్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, నిర్నిబంధిత ప్రతిస్పందన. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అని చూస్తే ఇక్కడ పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 3 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన.
ఓకే సార్, దీనికి సంబంధించి కరెక్ట్ వన్ ఆన్సర్ ఏదవుతుందంటే నిబంధిత ప్రతిస్పందన అనేది దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ లత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రయోగం చేస్తున్నది. ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం ఇస్తున్నాడు. ఇక్కడి పునర్బలన నియమం ఆప్షన్ 1 స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, ఆప్షన్ 2 స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం, ఆప్షన్ 3 వచ్చేసి నిరంతర పునర్బలన నియమం, ఆప్షన్ 4 చరశీల పునర్బలన నియమం అండి. సో దీనికి ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి సార్. సో దీనికి ఆన్సర్ స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం అనేది దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ శిశువు స్వతంత్రంగా చేయగలిగిన సామర్థ్యానికి ఎక్కువ జ్ఞానం కలిగిన వారి సహకారంతో చేయగలిగిన సామర్థ్యానికి మధ్య గల తేడాను ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 సామీప్య వికాస మండలం, ఆప్షన్ 2 దూరస్థ వికాస మండలం, ఆప్షన్ 3 మధ్యస్థ వికాస మండలం, ఆప్షన్ 4 వచ్చేసి తాత్కాలిక వికాస మండలం అండి. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సామీప్య వికాస మండలం అనేది దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ శాస్త్రీయ నిబంధనలకు సంబంధించి ఈ క్రింది వాణిలో సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్ 1 దీనిని ఎస్ రకం అభ్యసనం అంటారు. ఆప్షన్ 2 ఇక్కడ ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడును. ఆప్షన్ 3 వచ్చేసి ప్రతిస్పందన తెప్పించుటకు ఉద్దీపన ముందుగా ఇవ్వవలసిన అవసరం లేదు. ఆప్షన్ 4 వచ్చేసి అభ్యాసకుని పాత్ర నిష్క్రియాత్మకము. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రతిస్పందన తెప్పించుటకు ఉద్దీపన ముందుగా ఇవ్వనవసరం లేదు అనేది దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచ్ వాడడం మానేసిన కీర్తి అనే అమ్మాయి ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మణికట్టుపై చూడటాన్ని సూచించే నియమం ఏది? ఆప్షన్ 1 పునర్బలనం, ఆప్షన్ 2 ఉన్నత క్రమ నిబంధనం, ఆప్షన్ 3 వచ్చేసి సామాన్యీకరణం, ఆప్షన్ 4 వచ్చేసి అయత్న స్విద్ధ స్వాస్థం అండి. సో దీనికి ఆన్సర్ ఏదవుతుంది ఒకసారి థింక్ చేయండి సార్. సో దీనికి ఆన్సర్ అయత్న స్విద్ధ స్వాస్థం అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 5వ తరగతికి బోధిస్తున్న ఉపాధ్యాయుడు పిల్లలు ఒక ప్రాజెక్ట్ పనిలో నిమగ్నమైనప్పుడు వారి నుండి ఆశించిన ప్రతి ప్రవర్తనకు పునర్బలనం కలిగిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన పునర్బలన పద్ధతి ఆప్షన్ 1 నిరంతర పునర్బలనం, ఆప్షన్ 2 స్థిర నిష్పత్తి పునర్బలనం, ఆప్షన్ 3 వచ్చేసి స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం, ఆప్షన్ 4 వచ్చేసి చరశీల పునర్బలన నియమం అండి. ఒకసారి ఆన్సర్ థింక్ చేయండి. సో దీనికి ఆన్సర్ నిరంతర పునర్బలనం. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక అమ్మాయి బీదవారికి సహాయం చేయడం చూసిన తల్లిదండ్రులు ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు. ఆ పునర్బలం వలన బీదవారికి సహాయం చేయడం ఆ అమ్మాయికి అలవాటుగా మారింది. ఇక్కడ అభ్యసన జరిగిన విధానం ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం, ఆప్షన్ 3 వచ్చేసి అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 4 వచ్చేసి కార్యసాధక నిబంధనం అండి. సో దీనికి ఆన్సర్ ఏమంటే కార్యసాధక నిబంధన అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చరణ్ అనే విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు తరగతిలో ఆ బాలుని మెచ్చుకున్నాడు. ఆ విద్యార్థి తర్వాత అలాంటి పనులు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. విద్యార్థి పెంచుకున్న ఈ అలవాటును ఈ అభ్యసన సిద్ధాంత ఆధారంగా వివరించవచ్చు. ఆప్షన్ 1 యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 3 వచ్చేసి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 4 వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతం అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సో ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్ మనకు రెస్పాండ్ అనేది రావడం జరిగింది, తర్వాత దాన్ని అలవాటుగా మార్చుకున్నాడు కాబట్టి సో ఇది కార్యసాధక నిబంధన సిద్ధాంతం అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ వైగోట్స్కీ విశ్వాసం ప్రకారం ఆప్షన్ 1 భాషా సముపార్జన సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జనకు దారితీస్తుంది. ఆప్షన్ 2 వచ్చేసి సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జన భాషా వికాసానికి వీలు కల్పిస్తుంది. ఆప్షన్ 3 వచ్చేసి భాషల సముపార్జనలో సామాజికమైన అన్యోన్య చర్యలు ఏ రకమైన పాత్ర నిర్వహించవు. ఆప్షన్ 4 వచ్చేసి భాషా సముపార్జనకు మూర్తిమత్వ వికాసంలో ఎలాంటి పాత్ర లేదు. సో దీనికి ఆన్సర్ భాషా సముపార్జన సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జనకు దారి తీస్తుందనేది దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ వైగోట్స్కీ ప్రకారం పిల్లలు ఆప్షన్ 1 అనుకరణ ద్వారా నేర్చుకుంటారు, ఆప్షన్ 2 పునర్బలనం ఇచ్చినప్పుడే నేర్చుకుంటారు, ఆప్షన్ 3 అంతర్దృష్టి ద్వారా నేర్చుకుంటారు, ఆప్షన్ 4 పెద్దలు సమవయస్కులతో ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పెద్దలు సమవయస్కులతో ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారు. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఈ క్రింది వాణిలో సరికాని ప్రవచనం ఆప్షన్ 1 పావ్లోవ్ ప్రయోగంలో ప్రతిస్పందనలు ఉద్గమాలు, ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధనను ఎస్ రకం నిబంధన అని కూడా అంటారు, ఆప్షన్ 3 వచ్చేసి కార్యసాధక నిబంధనలో కావాల్సిన ప్రవర్తనకు మాత్రమే
పునర్బలనం కలిగిస్తారు. ఆప్షన్ 4 వచ్చేసి కార్యసాధక నిబంధనలో అభ్యాసకుని పాత్ర క్రియాత్మకం. సో దీనికి సంబంధించి ఆన్సర్ అండి. సరికాని ప్రవచనం ఏదంటే పావ్లోవ్ ప్రయోగంలో ప్రతిస్పందనని ఉద్గమాలు అనేది దీనికి సంబంధించి సరికాని ప్రవచనం అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక విద్యార్థి నిరంతరం తన సహచరులతో గొడవ పడుతుంటాడు, పాఠశాల నియమాలను సరిగ్గా పాటించడు. ఆ విద్యార్థికి ఏ రంగంలో సహాయం అవసరం? ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక రంగం, ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ 3 భావవేశ రంగం, ఆప్షన్ 4 ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలండి. సో దీనికి ఒకసారి ఆన్సర్ దించండి సార్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి భావవేశ రంగం అనేది ఆన్సర్ అవుతుంది. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.